హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మనకు క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. మీకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ అండ్ ఎన్టీపీసీ కానీ ఇలా ప్రతి కోర్స్ మీద మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. అండ్ అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ అని మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. తర్వాత మీకు 999 అయితే ఆఫర్ అయితే పెంచడం అయితే జరుగుతూ ఉంది. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఒకటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి మనకు క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఫైర్మెన్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా వివిధ రకాల కొన్ని పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. ఇంతవరకు ఇంకా ఎవరు కూడా తెలియదన్నమాట ఈ నోటిఫికేషన్ అనేది. మీకే మొట్టమొదటిగా నేనే అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆర్మీ గ్రూప్ సి ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. అండ్ ఇంకోటి ఎవరైతే ఫైర్మెన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫైర్మెన్ కాకుండా క్లర్క్ ఇంకా వివిధ రకాల పోస్టులు కదా, వాటికి అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి హైట్ కానీ ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. ఇప్పుడు వచ్చేసి మీకు ఇదే వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే దీనికి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, పంపించేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి ప్రతిదీ మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది ఎంప్లాయ్మెంట్ నేస్పేర్ వచ్చినటువంటి నోటిఫికేషన్. అండ్ ఇక్కడ మీరు ముందుకు చూసుకుంటే స్టెనోగ్రాఫర్ దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 12th అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డిక్టేషన్ అయితే ఉంటుంది కాబట్టి అది మీరు దాని గురించి తెలుసుకోండి, దానికైతే వచ్చి ఉండాలి. తర్వాత మనకు వెహికల్ ఆర్మ్డ్ ఏదైతే ఉందో వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే మనకు 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే మనకు మోటార్ మెకానిజం కానీ లేదా ఎవరైతే ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎల్డీసీకి మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనకు టైపింగ్ టెస్ట్ అనమాట. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మనకు 35 వర్డ్స్ పర్ మినిట్, ఒకవేళ హిందీ కానీ 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేస్తే చాలు. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అంటే మనకు హెవీ వెహికల్ అండ్ 2 years మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక అదేవిధంగా మనకు ఫైర్మెన్ పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తున్నారు అని చెప్పాను కదా. ఇక్కడ ఫైర్మెన్ పోస్ట్కి వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఏంటంటే ఇక్కడ మనకు ఫైర్మెన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలిసి ఉండాలని మెన్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది మీకు తెలియాలి అంటే కానీ మీరు మీ లోకల్ ఉన్నటువంటి మీకు దగ్గర ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి అడగండి. వీటి గురించి మీకు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇవి ఉంటే కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఫైర్మెన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళు హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చెస్ట్ నార్మల్ ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 85 ఉండాలి. వెయిట్ వచ్చేసి మనకు మినిమం వెయిట్ 50 kg కంటే తక్కువ అయితే ఉండకూడదు. ఇక మనకు రన్నింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఫైర్మెన్కి అప్లై చేసిన వాళ్ళకు 65.5 kg ఉన్నటువంటి ఒక వస్తువుని మనం ఎత్తుకొని 183 మీటర్స్ డిస్టెన్స్ని 96 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. తర్వాత మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది 2.7 మీటర్స్. తర్వాత మనకు క్లింబింగ్ 3 మీటర్స్ అయితే ఉంటుంది. ఇది ఫైర్మెన్ వాళ్ళకి మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఓవర్లో మనకు 150 క్వశ్చన్లు అయితే వస్తాయి. 150 మార్కులకు. నెగిటివ్ మార్కింగ్ వచ్చి మనకు 0.25, 4 తప్పులకైతే 1 మార్క్ అయితే కట్ అవుతుంది. మనకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. ఇక్కడ పోస్ట్ వైజ్ చూసుకుంటే ఫైర్మెన్కి, మనకు వెహికల్ మెకానిక్కి, సివిలియన్ మోటార్ డ్రైవర్కి ఈ పోస్టులకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు 25 మార్కులకు. అదేవిధంగా లాస్ట్ ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి మనకు 50 క్వశ్చన్లు 50 మార్కులకు. 150 క్వశ్చన్లు వస్తే 150 మార్కులకు ఓవరాల్గా. ఇక అదేవిధంగా మనకు ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఈ పోస్టులకు వచ్చేసి ఏంటంటే సేమ్ అనమాట. 150 క్వశ్చన్లు వస్తే 150 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 50 క్వశ్చన్లు 50 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 50 క్వశ్చన్లు 50 మార్కులకు అయితే మనకు రావడం అయితే జరుగుతూ ఉంది. అండ్ నెగిటివ్ మార్క్ కూడా మీకు మెన్షన్ చేశాను. అయితే పడితే ఇక్కడ ఏంటంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్లర్క్ కానీ అటువంటి దాని పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఫైర్మెన్కి అప్లై చేసిన వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ మీకు ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు అనమాట.
ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే బ్రదర్, మనకు దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్అప్ చేసి బై పోస్ట్ ద్వారా మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు డిసెంబర్ 20 తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 9th అనమాట. మనకు నెక్స్ట్ మంత్ 9th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. ముందుగా వచ్చేసి ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. సెల్ఫ్ అటెస్ట్ అని అంటారు. ఇక మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి కమాండెంట్ ఆర్ముడ్ స్టాటిక్ వర్క్షాపు ఏదైతే ఉందో మహారాష్ట్ర. ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, ఇక్కడ మీరు పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకో ఆ పోస్ట్ అయితే రాయండి. తర్వాత మనకు యూనిట్ అనేది మీకు ఇక్కడ ఏదైతే ఉందో అదైతే మెన్షన్ చేయండి. సెకండ్ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు. థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్, కింద మీ మదర్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. మీ 10th మేమో మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ కింద వచ్చేసి మీకు ఏజ్. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 9th కాబట్టి ఆ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని కౌంట్ తీయాలి. నేషనాలిటీ ఇవ్వండి ఇండియన్. రిలీజన్ మీరు ముస్లిం అయితే ముస్లిం, హిందూ అయితే హిందువు, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఆ విధంగా. తర్వాత ఏది వచ్చేసి మనకు కరస్పాండ్ అడ్రస్, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, పిన్ కోడ్, స్టేటు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అనమాట. నెక్స్ట్ కింద వచ్చేసి కేటగిరీ, మీ కేటగిరీ ఇవ్వండి. 11th వచ్చేసి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టి మీకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ 12th వచ్చేసి ఎవరైతే ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ 13th వచ్చేసి డేట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకుంటారో అంటే ఇక్కడ ఎవరైతే ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే. 14th వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, మీరు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, అది ఇవ్వండి. ముందుగా 10th ఇచ్చి తర్వాత ఇంటర్ అయితే ఇవ్వండి. తర్వాత మీకు ఇయర్, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, బోర్డు, స్టేట్ బోర్డు, మీకు వచ్చిన పర్సెంట్ మార్కులు అండ్ గ్రేడ్స్ అనమాట, అవన్నీ ఇవ్వండి. తర్వాత ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగింటే అది ఇవ్వండి. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్ జిరాక్స్ పంపిస్తున్నారు, జిరాక్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అండ్ 10th మేమో జిరాక్స్, తర్వాత ఐడి ప్రూఫ్, ఇంకా ఏమైనా ఉంటాయి కదా, క్యాస్ట్ జిరాక్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఫిజికల్ అయితే ఫిజికల్, అలాంటి మొత్తం కూడా ఇవ్వండి. నెక్స్ట్ కింద వచ్చి మనకు 2 వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబరు, లేదంటే డ్రైవింగ్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. కింద వచ్చి మనకు డిక్లరేషన్ ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి. తర్వాత మనకు ప్లేస్ అండ్ డేట్ కాడ ప్లేస్ వచ్చేసి మీరు విలేజ్ కానీ మండలం కానీ ఇవ్వండి. డేట్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ డేట్ అయితే అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకు కింద మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ₹5 పోస్టల్ స్టాంప్ అనేది ఒక చిన్న ఎన్వలప్ అనేది తీసుకొని ₹5 పోస్టల్ స్టాంప్ అతికించాల్సి ఉంటుంది. ఆ చిన్న ఎన్వలప్ ఇంటి మీద మీరు 2 అని పెట్టి మీ అడ్రస్ రాయాలి. మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబరు అన్నీ కూడా. అండ్ సెకండ్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు అనేది అన్నీ కూడా కౌంట్ చేసుకోండి. అంటే ఒక 4 పంపిస్తున్నారా, 3 పంపిస్తున్నారా అని ఇక్కడ కౌంట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ కిందనే వచ్చేసి మనకు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఫొటోస్ అయితే తీసుకొని మీరు ఆ ఫోటో బ్యాక్ సైడ్ వచ్చేసి మీ పేరు, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ మీరు బ్యాక్ సైడ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. తర్వాత మనకు అడ్మిట్ కార్డు వచ్చేసి కిందనే ఉంది చూడండి, అక్నాలజ్మెంట్ అడ్మిట్ కార్డు అని, ఇది. దీన్ని కూడా ఫిల్అప్ చేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. ఇక్కడ రీసెంట్గా మీరు ఒక ఫోటో దిగినటువంటి అతికించండి, దాని మీద సెల్ఫ్ అటెస్ట్ చేయండి. పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసిన ఆ పోస్టు. యూనిట్ వచ్చేసి మీరు ఏ యూనిట్ అనేది కింద అప్లై చేసినది, కింద మీ పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, ఫాదర్ నేము అండ్ కేటగిరీ, అండ్ కింద మనకు కరస్పాండ్ అడ్రస్, అండ్ కింద వచ్చి మనకు 9th మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్, ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి మనకు మెకానికల్ ఇంజనీర్స్ ఏదైతే ఉందో డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సి పోస్టు మనకు కాప్స్ ఆఫ్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మీకు యూనిట్ నేమ్ వచ్చేసి ఇదైతే ఇవ్వాల్సి ఉంటుంది. కమాండెంట్ ఆర్మడ్ స్టాటిక్ ఏదైతే వర్క్షాప్ మహారాష్ట్ర అవుతుంది ఇది. నెక్స్ట్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే స్టెనోగ్రాఫర్ ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇక్కడ యూఆర్ క్యాండిడేట్లో ఉన్న పోస్టులకు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ మెకానిక్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది, అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. నెక్స్ట్ వచ్చి మనకు సివిల్ అండ్ మోటార్ డ్రైవరు ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు. నెక్స్ట్ మనకు ఫైర్మెన్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా ఎస్సీ వాళ్ళకు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి పోస్టులు కాబట్టి మీరు ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోండి. ఒకవేళ యూఆర్ క్యాండిడేట్ దగ్గర అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్
18-25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫైర్‌మ్యాన్‌కి అప్లై చేసే వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఉంటే గన 30 ఇయర్స్ ఉంటే గన అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సాలరీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాని మీకు 45,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందనమాట. ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ ఆర్మీ గ్రూప్స్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక ఫైనల్‌గా మీరేం చేస్తారంటే, మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేశారు కదా! అప్లికేషన్ ఫార్మ్ మీరు పంపించిన డాక్యుమెంట్ జిరాక్స్‌లు, అదేవిధంగా 2 ఫోటోలు, ఫోటోల బ్యాక్ సైడ్ మీ పేరు, మీ ఫాదర్ నేమ్ గాని, మీ మదర్ నేమ్ గాని ఇవ్వాలి. తర్వాత ఒక చిన్న ఎన్వలప్‌మెంటు, ఆ చిన్న ఎన్వలప్‌మెంట్ మీద రూ. 5 పోస్టల్ స్టాంప్ అతికించి అండ్ దాని మీద మీరు 2 అని పెట్టి మీ అడ్రెస్ అయితే రాసేయండి. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ అడ్రెస్ మొత్తం కూడా. తర్వాత ఒక మెయిన్ ఎన్వలప్ తీసుకోండి. మెయిన్ ఎన్వలప్‌మెంట్ మీద మీరేం చేస్తారంటే, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని క్యాపిటల్ లెటర్స్ రాసి, మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. తర్వాత కేటగిరీ అని ఇవ్వండి. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ విలేజ్, మీ మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. 2 అని పెట్టి మీరు ఏం చేస్తారంటే 2 అని పెట్టి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో కమాండెంట్ ఆర్మ్డ్ స్టాటిక్ వర్క్షాపర్ మనకు మహారాష్ట్ర 414002 ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి మెయిన్ ఎన్వలప్‌మెంట్ మీద రాసేయండి. రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బై పోస్ట్ ద్వారా పంపేయాలి. అన్ని పెట్టి మీరు బై పోస్ట్ ద్వారా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపేయండి. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 9, 2026 ఆ డేట్‌లో పంపేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా వచ్చేసింది. మీకు అప్లికేషన్ ఫార్మ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.